ఏఐ ఈ మాట ఇప్పుడు ఏ రంగంలో విన్నా అదే మాట. నేడు ప్రపంచమంతా ఏఐ చుట్టే తిరుగుతుంది. అయితే పెరిగిపోతున్న టెక్నాలజీ కొందరి జీవితాలలో వెలుగులు నింపుతుండగా మరికొందరి జీవితాలను అంధకారమయం చేస్తుంది. ఇక అభివృద్ధి అనేది రెండు వైపులా పదునున్న కత్తిలా వ్యవహరిస్తుందనే వాదనలున్నాయి. ఆర్థిక అభివృద్ధి టెక్ వ్యవస్థలను ముందుకు నడిపేందుకు కొత్త ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడుతుంటే దీనివల్ల లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇక 2025 ప్రథమార్థం ముగిసిన నేపథ్యంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇతర టెక్ దిగ్గజాల్లోని వేలాది మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడమే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. 2025 జనవరి జూలై మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రధాన టెక్ కంపెనీలు సుమారు 91,000 ఉద్యోగాలు తొలగించగా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ గణనీయంగా తమ సిబ్బందిని తగ్గించాయి. స్టార్టప్లు, యూనికాన్లతో పాటు ఆధునిక కంప్యూటరింగ్ మార్గదర్శకత్వం వహిస్తున్న కృత్రిమ మేధ రేసులో ముందున్న సంస్థల నుంచి ఈ ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి. మరోవైపు లాజిస్టిక్స్, ఏడబ్ల్యూఎస్, సాఫ్ట్వేర్, ఇంటర్నల్ ఆపరేషన్స్ విభాగాలలో ఇప్పటి వరకు అమెజాన్ సుమారు 23,000 ఉద్యోగాలను తగ్గించింది. సేల్స్, కస్టమర్ సపోర్ట్, నాన్ ఏఐ ఆర్&డి విభాగాలలో 17,500 ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ తొలగించింది. సిఇఓ సత్యనాదెన్ల ఈ చర్యను తదుపరి తరం ఉత్పాదకత దిశగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించడంగా అభివర్ణించారు. అడ్వర్టైజింగ్, హెచ్ఆర్, లెగసీ, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ విభాగాలలో మొత్తం టీంలతో సహా ప్రపంచవ్యాప్తంగా 21,000 ఉద్యోగాలను గూగుల్ తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫాస్ట్ విధానంతో కంపెనీ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సుందర్ పిచాయ్ తెలిపారు. ఇక ఈ కోతల వల్ల కంపెనీలకు భారీగా వ్యయం మిగులుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం దీన్ని వెచ్చిస్తున్నారు. ఇక ఈ మూడు సంస్థలు కలిసి 2026 నాటికి ఏఐ ఆర్&డి మౌలిక సదుపాయాలకు $150 బిలియన్ పైగా ఖర్చు చేయబోతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హెడ్ కౌంట్ పడిపోవడంతో కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు పెరిగాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ సంస్థల వర్గ ధరలు ఇటీవల 18 నుంచి 27% మధ్య పెరిగాయి. ఈ కోతల వల్ల కంపెనీలకు భారీగా వ్యయం మిగులుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వెచ్చిస్తున్నాయి. ఈ మూడు సంస్థలు కలిసి 2026 నాటికి ఏఐ ఆర్&డి మౌలిక సదుపాయాలు $1 బిలియన్ పైగా ఖర్చు చేయబోతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హెడ్ కౌంట్ పడిపోయిన కంపెనీలు ఆపరేటింగ్ మార్జిన్లు పెరిగాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ సంస్థల షేర్ల ధరలు ఇటీవల శాతం మధ్య పెరిగాయి. ఏఐ పెరుగుతున్న కొన్ని ఉద్యోగాలకు మాత్రం డిమాండ్ అధికమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.